హాయ్ గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో పైథాన్ ప్యాటర్న్స్ గురించి అయితే తెలుసుకుందాం. పైథాన్ ప్యాటర్న్స్ ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్యాటర్న్స్ అనేవి మనకి తెలియాలంటే ఫస్ట్ మనకి ఫర్ లూప్స్ అనేవి కావాలి. సో నేనైతే ఎవరికైతే ఫర్ లూప్స్ వచ్చో వాళ్ళకి ఈజీగా అర్థమైద్ది, ఎవరికైతే ఇంకా రాలేదో సో నేను అది ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ప్యాటర్న్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మనమైతే ఈరోజు ప్యాటర్న్లో ఇది డిస్కస్ చేస్తామన్నమాట. ఇక్కడ చూస్తే కనుక మనకి ట్రయాంగిల్ అనమాట, ఒక ట్రయాంగిల్ షేప్లో ఉన్న ప్యాటర్న్. ఇక్కడ నేను ఏదో డిజైన్ వేసా, ఇక్కడ మీరు స్టార్ అనుకోండి. సో ఇక్కడ మనం అప్రోచ్ ఎలా అవ్వాలంటే ఫస్ట్ లైన్లో మనకేముంది, ఒక స్టార్ ఉంది, తర్వాత 2 స్టార్స్, తర్వాత 3 స్టార్స్. సో ఇలాగనమాట, అర్థమైందా? సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఫస్ట్ ఫర్ లూప్ అనేది అసలు ఎందుకు దీనికి ఫర్ లూప్ యూస్ చేయాలి. మామూలుగా అయితే మనం ఫర్ లూప్ దేనికి యూస్ చేస్తామంటే రిపీటేషన్ ఆఫ్ బ్లాక్స్ వచ్చాయనుకోండి, అంటే రాసిన కోడే మళ్ళీ మళ్ళీ రాయే పరిస్థితి వస్తే అక్కడ రాయడానికి ఎక్కువ లైన్స్ వచ్చేస్తాయి మనకి. సో అలా రాయడం బదులుగా మనం ఫర్ లూప్ యూస్ చేయడం వల్ల రిపీట్ అయిన వాటిని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్లో పెట్టేసి దాన్ని బట్టి అదే అలా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట, కండిషన్ ఫాల్స్ అయినంత వరకు. సో అది ఎలా అంటే ఇప్పుడు మీరు దీన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే ఆన్లైన్ కంపైలర్లోకి వెళ్ళి ఇక్కడ గూగుల్లో ఆన్లైన్ కంపైలర్ యూస్ చేసి దీంట్లో చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనం ఇన్పుట్ ఎంతో కొంత ఇద్దాం, అంటే ఎన్ని లైన్స్ రావాలి అని. ఒక 5 రోస్ ఎన్నో రోస్ రావాలని A=5 ఇస్తాం. తర్వాత ఫర్ లూప్ ఎందుకు యూస్ చేస్తాం, ఇప్పుడు ఒకవేళ నేను ఫర్ లూప్ యూస్ చేయకుండా మామూలుగా మనం ప్రింట్ చేయాలి అనుకుంటే నాకు 5 రోస్ కావాలనుకోండి, ప్రింట్ స్టార్ స్పేస్ మళ్ళీ ప్లస్ స్టార్ స్పేస్, అలాగా ప్రింట్ స్టార్ స్పేస్ ఇలా ప్రింట్ చేయడం వల్ల మనకి రన్ చేస్తే ఓకే, అక్కడ సింటాక్స్ తప్పు. ప్రింట్ చేయడం వల్ల మనకి అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? సో ఇక్కడ 1 2 3, కానీ ఇక్కడ ఏం చేసాం, మనం 3 లైన్స్ రాసాం. ఇక్కడ 3 లైన్ అవుట్పుట్ రావడానికి 3 లైన్స్ రాసాం, కానీ మనం దీన్నే 2 లైన్స్లో ఒక లైన్లో రాసి వచ్చానమాట. ఓకే, సో దీన్ని మనం ఓవర్కమ్ చేయడానికి, దీన్ని తగ్గించడానికి, అంటే ఇలా నెంబర్ ఆఫ్ లైన్స్ రాయడానికి ఇక్కడ మనకి చూస్తే కనుక ఫస్ట్ లైన్లో 1 స్టార్ ఉంది, సెకండ్ లైన్లో 2 స్టార్లు, థర్డ్ లైన్లో 3 స్టార్లు, అంటే నెక్స్ట్ లైన్లో 4 స్టార్స్, తర్వాత 5, అంటే ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతుంది అనమాట లైన్ పెరిగే కొద్దీ. సో ఇది చిన్న లాజిక్ అనమాట. ఫర్ లూప్ ఎందుకు యూస్ చేస్తామంటే ఇప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీట్ అయింది మనకి, ప్రింట్ స్టార్ ప్రింట్ స్టార్ ఇదంతటిని మనం ఒక బ్లాక్లో పెట్టి ఆ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇదంతా ప్రింట్ అవుద్ది అనమాట. ఓకే, అలాగే ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ని అప్రోచ్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఫర్ లూప్ తెలిసిన వాళ్ళకైతే సింటాక్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఫర్ లూప్ సింటాక్స్ ఏంటంటే ఫర్ ఓపెన్ బ్రాకెట్ అనమాట, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ A, B. సో ఇక్కడ సెమికాలన్ ఇస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ లూప్లో మనకి ఐ అనే వేరియబుల్ ఉంటుంది. సో ఈ ఐ అనే వేరియబుల్ ఈ రేంజ్లోనే మనకి లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎన్ని రోస్ రావాలి, 3 రోస్ రావాలి, అంటే 3 టైమ్స్ మనకి స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి 3 లైన్స్లో. సో ఇక్కడ నేను ఏలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, మనకి 1 నుంచి ఎన్ని రోస్ రావాలి, 4. మీరు ఇక్కడ చూస్తే కనుక 1 to 4, అంటే ఇక్కడ 4 అనేది కన్సిడర్ చేయదు అనమాట. సో మనకి ఇక్కడ ఏమేమి వస్తాయంటే అప్పుడు 1 అవుద్ది, 1 ప్రింట్ అయ్యిద్ది, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, అంతే. 4th కన్సిడర్ చేయదు అనమాట. 1 ఇంక్లూడ్ అవుతుంది, 4 ఇంక్లూడ్ అవ్వదు అనమాట. అంటే ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే B ఇంక్లూడ్ అవ్వదు, A నుంచి B ముందు వరకే మాత్రమే మనకి రేంజ్ అనేది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఐ అనే వాల్యూ తీసుకుంటుంది. సో ఇక్కడ ఐ అనే వాల్యూ A నుంచి B ముందు వరకే తీసుకుంటుంది అనమాట. సో అలాగా మనం ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ ఇక్కడ ఇదేంటి, ఫస్ట్ రోలో దీని నెంబర్ 1 అనుకుందాం, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో, ఇది 4th రో. సో ఫస్ట్ రోలో మనకి 1 స్టార్ ఉంది, సెకండ్ రోలో 2 స్టార్స్ ఉన్నాయి, థర్డ్ రోలో 3 స్టార్స్, 4th రోలో 4 స్టార్స్,
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఎన్ని రోస్ అయితే ఉంటాయో అన్ని స్టార్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఐ వాల్యూ 1 అయితే అంటే ఇప్పుడు ఎన్ని టైమ్స్ ప్రింట్ అయింది మనకి 4 టైమ్స్ ప్రింట్ అయింది కదా. సో 4 టైమ్స్ అంటే ఫస్ట్ రోకి 1, సెకండ్ రోకి 2 టైమ్స్, థర్డ్ రోకి 3 టైమ్స్. అంటే ఐ వాల్యూ ఎంత అయితే మనకి అన్ని స్టార్స్ వస్తున్నాయి. అబ్జర్వ్ చేసారా? ఇక్కడ 5 వచ్చింది అనుకోండి, మనకి 5 స్టార్స్ వస్తాయి అనమాట. ఇలాగ 5 స్టార్స్ వస్తాయి. సో దీని ప్రకారంగా దీని లాజిక్ ఏంటంటే ఐ వాల్యూ ఎంత అవుతుందో మనకి స్టార్స్ అనేవి అంత వస్తున్నాయి అన్నమాట. సో దీన్ని ఇక్కడ మనం అప్లై చేద్దాం. మళ్ళీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతి స్టార్కి స్పేస్ అనేది ఉందన్నమాట. ఒక స్టార్ పక్కన స్పేస్, ఇక్కడ ఒక స్పేస్, ఇక్కడ ఒక స్పేస్, ఇక్కడ ఒక స్పేస్. సో మనం దీన్ని ఎలా అప్రోచ్ చేయాలి? ఫస్ట్ ఇక్కడ నేను చూస్తే కనుక 3 ఇచ్చాను, 3 స్టార్స్ ఇచ్చాడు. కానీ మనకి యూజర్ ఇన్పుట్ కానీ ఎవరైనా నాకు 65 స్టార్స్ కావాలంటే మనం 65 లైన్స్ టైప్ చేయలేము కదా. ఆడ అసలు ఏం ఇన్పుట్ ఇస్తాడో మనకు తెలియదు. సో ఇలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ఇన్పుట్ అనేది తీసుకుంటాం. ఇన్పుట్ ఆఫ్ దీన్ని ఎలా రాయొచ్చు? ఇప్పుడు ఈ లైన్ ఎవరికైనా అర్థం కాకపోతే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఏ ఈక్వల్ టు ఇన్పుట్, ఈ అర్థమైంది కదా. అంటే ఏంటి? ఫస్ట్ వేరియబుల్లో మనం ఇన్పుట్ ఇస్తాం అనమాట. ఇక్కడ మనం ఇచ్చిన ఇన్పుట్ని బి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ, అంటే ఇచ్చిన ఇన్పుట్ని మనం నెంబర్ కింద తీసుకుంటాం, ఇంటీజర్ టైపు. ఎందుకంటే ఇన్పుట్ మనకి ఇక్కడ ఇన్పుట్ అంటే నెంబర్లు తీసుకుంటుంది, అలాగే లెటర్స్ కూడా తీసుకుంటుంది అనమాట. సో మనం దాన్ని కన్సిడర్ చేయకూడదు. ఏవైతే లెటర్స్ ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయకూడదు, వాటిని ఇంటీజర్లోకి మార్చలేం. సో ఒకవేళ ఇక్కడ మనకి 8 అని ఇస్తే దాన్ని ఇంటీజర్ ఆఫ్ 8 అని మార్చుకోవాలి. ఒకవేళ మీరు 8 అని ఇచ్చారు అనుకోండి, అది స్ట్రింగ్ కింద అయిపోద్ది. సో ఇలా 2 లైన్లు రాసే బదులుగా నేను ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనేది నేను ఇక్కడ స్పెసిఫై చేశాను. సో ఇప్పుడు ఏ అనే వాల్యూలో మనం ఇన్పుట్ ఒకటి ఇస్తాం. ఇప్పుడు ఫర్ లూప్ యూస్ చేస్తాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ని స్టార్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఇన్పుట్ ఇచ్చినా సరే ఫస్ట్ లైన్ అనేది ఒక స్టారే ఉంది, అవునా? ఏ ఇన్పుట్ ఇచ్చినా సరే ఫస్ట్ లైన్ అనేది మనకి 1 స్టార్, ఫస్ట్ స్టార్ నుంచే స్టార్ట్ అవుద్ది, ఎందుకంటే ఐ ఈక్వల్ టు 1 కాబట్టి. సో ఐ ఈక్వల్ టు 1 అంటే మనం ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. స్టార్స్ ఎంతవరకు ప్రింట్ అవ్వాలి? ఏ వరకు. అంటే ఇన్పుట్ ఒకవేళ నేను 5 ఇస్తే 6 ఇచ్చాను అనుకోండి, 6 స్టార్స్ 6 లైన్స్ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఒకవేళ ఏ ఇచ్చా అంటే ఇన్పుట్ ఎంత ఇస్తా అంత, ఒకవేళ ఏ ఇన్పుట్ వరకు ప్రింట్ అవ్వాలి ఫర్ లూప్. ఇప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్, ప్రతి లైన్కి ఏం ప్రింట్ అవ్వాలి? మనకి స్టార్ ప్రింట్ అవ్వాలి విత్ స్పేస్తో. ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇంటూ ఐ అనమాట. ఇప్పుడు ఐ, ఇక్కడ ఐ అంటే ఎంత? ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ లైన్కి రాగానే ఐ 1 అయ్యిద్ది. సో స్టార్ స్పేస్ ఇంటూ 1 అంటే ఒక స్టార్ ప్రింట్ అయ్యిద్ది. తర్వాత ఐ మళ్ళీ 2 అయ్యిద్ది. రేంజ్ అలా పెరుగుతుంటుంది అనమాట. అలాగా మనకి రేంజ్ అలా పెరుగుతూ ఏంటి మనకి లూప్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట ఈ రేంజ్ వరకు. సో నెక్స్ట్ ఐ ఏమైద్ది? 2 అవుతుంది. సో స్టార్ స్పేస్ ఇంటూ 2 అంటే 2 స్టార్స్ వస్తాయి. సో 2 స్టార్స్ వస్తాయి. తర్వాత ఐ 3 స్టార్స్, ఐ 4 స్టార్స్. అలాగా ఏ ఇన్పుట్ ఇచ్చినంత వరకు అన్ని స్టార్స్ వస్తాయి. సో ఇది మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేసి ఇన్పుట్ మనం 5 ఇచ్చామనుకోండి, 5 ఇన్పుట్ ఇస్తే చూడండి 1 2 3 4 వచ్చాయి. 5 ఇస్తే 4 ఇన్పుట్స్ వచ్చాయి. మీనింగ్ ఏంటి? ఇక్కడ మనం రేంజ్లో తప్పిచ్చాం. మనం ఏం చెప్పాం? ఇది ఏ కామ బి కదా, ఈ రెండు ఏ కామ బి అయితే ఏ నుంచి స్టార్ట్ అయ్యి బి ముందు వరకే వస్తుంది. అంటే నేను 1 నుంచి స్టార్ట్ అయ్యి ఏ ముందు వరకు ఏ వాల్యూ నేను 5 ఇచ్చా, ఇన్పుట్ 5. సో 5 ముందు ఎంత? 4 వరకు, అంటే 1 నుంచి 4 స్టార్స్ వరకే ప్రింట్ అయింది. సో మనకి 5 కూడా కలపాలి అంటే ఏ ప్లస్ 1 అనమాట. ఇది రేంజ్. సో దీన్ని ఇప్పుడు రన్ చేస్తే మనకి ఇది 1 to 5 స్టార్స్ అనేది ప్రింట్ అయింది. ఇలాగా మీరు ఇన్పుట్ ఎంత ఇస్తే అన్ని స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. 20 ఇస్తే 20 స్టార్స్, 50 ఇస్తే 50 స్టార్స్. మీ ఇష్టం, ఎన్ని స్టార్స్ ఇచ్చినా మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకి చూసారు కదా. ఇక్కడ మనం ఒకవేళ ఈ 50 స్టార్స్ ఇలా ప్రింట్ అవ్వడానికి మనం ఎన్ని లైన్స్ రాయాలి? 50 లైన్స్ రాయాలి. అలాగా 50 లైన్స్ ఇలా రాస్తేనే మనకి ఈ అవుట్పుట్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ జస్ట్ ఒక్క ఫర్ లూప్
ఒక లైన్ ఆఫ్ కోడ్ యూజ్ చేయడం వల్ల 50 లైన్స్లో రావాల్సింది మనకి ఒక 2 లైన్స్లో కంప్లీట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇది మనం ఈ సెషన్లో తెలుసుకుందాం అనమాట. మళ్ళీ ఇంకొకటి, ఎప్పుడైనా ఫర్ లూప్ అనేది ఫర్ లూప్ లోపలే మనకి ప్రింట్ స్టేట్మెంట్ ఉండాలి. అర్థమైందా? ఫర్ లూప్ పైన ఫర్ లూప్ బయట ఉండకూడదు. ఫర్ లూప్ లోపల మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఉండాలన్నమాట. ఇలా సెమీకాలన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెమీకాలన్ ఇవ్వకపోతే మనకి సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. దీని యొక్క సింటాక్స్ ఇదనమాట, ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, a. ఇప్పుడు ఇదే ఫర్ లూప్ని మనం ఇంకో విధంగా కూడా యూజ్ చేయొచ్చు. ఇందాక నేను ఇప్పుడు నెంబర్లు చెప్పాను కదా. ఫస్ట్ i = ఇన్పుట్ అంటే ఒక స్ట్రింగ్ ఇచ్చామనుకోండి. స్ట్రింగ్ ఇచ్చి ఫర్ లూప్ ఫర్ i ఇన్ రేంజ్ అనలేం, ఎందుకంటే స్ట్రింగ్ అనేది మనకి లెటర్స్లో ఉంటుంది, నెంబర్స్లో ఉండదు. సో రేంజ్ ఇవ్వలేము అనమాట. సో ఫర్ i ఇన్ ఏ అంటే క్యారెక్టర్స్, ఆ లెటర్స్లో ఉండే ఏ అనమాట. ఒకవేళ నేను ఇక్కడ ఇన్పుట్ అంటే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఏదో ఒక స్ట్రింగ్ ఇస్తా, హీరో అని ఏదో స్ట్రింగ్ ఇచ్చి ఫర్ i ఇన్ ఏ అని ఇచ్చి ప్రింట్ i అని ఇచ్చాను అనుకోండి. మనకేం ప్రింట్ అయిద్దో చూడండి. చూసారా? ఈ HERO అంటే i అనేది ఈ ఏ అనే స్ట్రింగ్లో ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకుంటూ మనకు ప్రింట్ చేస్తుంది. సో ఫస్ట్ i ఇన్ ఏ, ఫస్ట్ ఏముంది? హెచ్ ఉంది. సో ప్రింట్ i అంటే ప్రింట్ హెచ్. తర్వాత ఈ అయింది, i అనేది ఈ, తర్వాత i ఏమో ఆర్ దగ్గరికి వెళ్తుంది, తర్వాత i ఏమో ఓ దగ్గరికి వెళ్తుంది. సో అలాగా తను ఇటరేట్ చేసిన ప్రతి ప్లేస్కి వెళ్ళి అది మనకు ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఫర్ i ఇన్ ఏ అనమాట. అలాగా సో మనం ఫర్ లూప్ అనేది ఇక్కడ ఏమేమి నేర్చుకున్నాం. ఒకటి, ఎలా ఈ ప్యాటర్న్ని అప్రోచ్ చేయాలి. ఈ ప్యాటర్న్ ఇంకా ఎవరికైతే అర్థం కాలేదో మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫర్ లూప్ నేను స్టార్టింగ్ నుంచి చెప్తా. నెక్స్ట్ ఫర్ లూప్లో వచ్చిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అయినా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఒకసారి వీడియో మళ్ళీ చూడండి, మీకు ఈజీగా అర్థమైంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ప్యాటర్న్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ప్యాటర్న్లో మనం రివర్స్లో అనమాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ 1 కాకుండా స్టార్టింగ్ 4, తర్వాత డిసెండింగ్ ఆర్డర్ అనమాట. 4, 3, 2, 1 ఇలాగా ఫస్ట్ లైన్లో 4, సెకండ్ లైన్లో 3, థర్డ్ లైన్లో 2, 1 అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఎలా ప్రింట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.